అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని బోయల కింతాడ గ్రామంలో స్థానిక గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై రైతులు, కార్మికులు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఏకైక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ చోడవరంలో ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమేనని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ షుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుతున్న 2 నియోజకవర్గాల చెరుకు రైతుల కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. ఈ షుగర్ ఫ్యాక్టరీని దివాలా తీయించి కూటమిలోని బడా నాయకులకు కట్టబెట్టేందుకే చీకటి ఒప్పందాలు జరిగాయని, అందుకే చెరుకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పాత బకాయిలను చెరుకు రైతులకు చెల్లించకపోగా ఈ సంవత్సరం చెరుకు క్రషింగ్ని కూడా నిలిపివేయడం ఎంతో దుర్మార్గమని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చరిత్రలో క్రషింగ్ నిలిచిపోవడం ఈ సంవత్సరమేనని, దీనికి కారణం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఉన్నదని బూడి ముత్యాల నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీని అత్యంత ఆధునికంగా మారుస్తామని, చెరుకు రైతులకు ఉద్ధరిస్తామని హామీలు ఇచ్చారని, ప్రస్తుతం ఉద్ధరించకపోగా మూసివేత దిశగా షుగర్ ఫ్యాక్టరీని తీసుకెళ్తున్నారని తెలియజేశారు. గతంలో కూడా టీడీపీలోని వ్యక్తులే హుదూద్ తుఫాన్ సమయంలో అతిపెద్ద స్కామ్ చేసి రైతులను భారీ స్థాయిలో మోసం చేశారని, అందువల్లే స్థానికంగా 2019లో 2 ఎమ్మెల్యేలు చిత్తుగా ఓడిపోయారని, అయినా వారికి బుద్ధి రాలేదని ప్రస్తుత పోకడలు చూస్తుంటే అర్థమవుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చెరుకు రైతుకు మద్దతు ధర ప్రకటించి పాత బకాయిలను చెల్లించాలని, క్రషింగ్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అప్పుడు పేమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఓ పక్క చెరుకు సప్లై చేసినటువంటి పరిస్థితుల్లో, ఫ్యాక్టరీ కానుగైనటువంటి పరిస్థితుల్లో నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం కూడా గడిచినటువంటి 5 సంవత్సరాలు 5 సీజన్లో ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొచ్చి రైతులకు కానీ కార్మికులకు కానీ ఎక్కడా కష్టం లేకుండా చూసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కంటతడి పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ కూటమి పాలకుల వల్ల, 2 శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల వల్ల ఈరోజు 2 సీజన్ల నుంచి కూడా అత్యంత దారుణంగా రైతు కంటతడి పెట్టేటువంటి పరిస్థితి. ఈ పాపం మీకు ఊరకనే పోదు. మరి రేపు సక్రమైనటువంటి పద్ధతిలో ఎరువులు కూడా సప్లై చేసేటువంటి పరిస్థితులు గతంలో ఫ్యాక్టరీ ఉండేది. మరి ఈరోజు కూటమి పాలకులు వచ్చిన తర్వాత టాటాల 10 నుంచి ఎరువులు సప్లై చేసేటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ పాలనలో జరిగితే, ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత ఒక్క ఎరువు బస్తా కూడా రైతుకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెరుకు పండించేటువంటి రైతులకి ప్రోత్సాహకాలు ఇచ్చి చెరుకు పంటని ఎక్కువగా పండించేటువంటి పరిస్థితి తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం రైతు పండించేటువంటి చెరుకుని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ కూటమి పాలనలో జరగడం లేదు. మరి గత సంవత్సరం వరకు అయితే ఎక్కడో సంఖ్యల ఫ్యాక్టరీ నుంచి చెరుకు కొనుగోలు చేసుకోవడానికి ముందుగానే 4 రోజులు ముందుగానే వచ్చేవారు. ఈ సంవత్సరం వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. కారణం ఏంటంటే, మన ఫ్యాక్టరీ సక్రమైన పద్ధతిలో సక్రమైన టైంలో ఫ్యాక్టరీ గానుగాట ప్రారంభించినట్లయితే రైతుకి ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి సంఖ్యల ఫ్యాక్టరీ నుంచి చెరుకు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గత ఏడాది దాకా జరిగేది. మరి ఈ సంవత్సరం సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు కేవలం 200-500 రూపాయలు, గతంలో అయితే 2800 కొనేటువంటి సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు ఈ ఏడాది మన ఫ్యాక్టరీ తెరవకపోవడం వలన 2500 రూపాయలు మాత్రం ఇస్తాము, అది కూడా లారీల ద్వారా మీరే సప్లై చేయాలని చెప్పేవారు. కానీ వైసీపీ పాలనలో మాత్రం సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 2,800 రూపాయలు టన్నొక్కటికి చెల్లించడమే కాకుండా తక్షణమే పేమెంట్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, వాళ్ళే లారీల నుంచి చెరుకులు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. ఈరోజు ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత సంఖ్యల ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రైతులు మోసగించి 2,500కి చెరుకులు కొనుగోలు చేస్తున్నారని అంటే, ఏ విధంగా రైతు చెరుకును పండించేటువంటి రైతు ఏ విధంగా మెరుగైనటువంటి ఆర్థిక పరిపుష్టిని పొందుతాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కూటమి పాలకులు ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరిచి తక్షణమే ఫ్యాక్టరీని తెరిపించి గత ఏడాది నుంచి వరకు కూడా ఇప్పటివరకు కూడా 35 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వెంటనే గ్రాంట్ రూపంలో మరి ఇస్తేనే కానీ, ఆదుకుంటే కానీ రైతుల తాలూకా మనుగడ కానీ, మరి కార్మికుల తాలూకా మనుగడ కానీ పరిస్థితులు, ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కునే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి తక్షణమే ఈరోజు గోలికింతల కాటా దగ్గర నుంచి ఈ ఉద్యమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని, రైతుల తాలూకా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ రైతులందరూ కోరిక మేరకు ఇక్కడ ఈరోజు రైతులందరి సమక్షంలో ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూటమి పాలకులు మరి కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని
ఏదైతే మీ ఎన్నికల్లో మీ ప్రసంగాల్లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏం మాట్లాడారు? గోవాడ ఫ్యాక్టరీని ఏ విధంగా ఆదుకుంటామని చెప్పారు. కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తాము. గూడు ముచ్చాలాడైతే ఫ్యాక్టరీలు తేలేడు, మేమైతే ఫ్యాక్టరీలు తీసుకొస్తామని చెప్పారు. ప్రజలు నమ్మారు. ఏమో పెద్దలు వచ్చారు, కేంద్రం నుంచి సహకారం ఉంది, ఇంకెన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తారేమో, గోవాడ ఫ్యాక్టరీని ఇంకా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తామని చెప్పారు. కానీ కొత్త ఫ్యాక్టరీలు తీసుకురావాలి సరికదా, సక్రమంగా ఆడుతున్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మూతపడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ కూటమి పాలకులకి బుద్ధి వచ్చేలాగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఈ ప్రాంత రైతులు ఉన్నారని చెప్పి